హాయ్ అండి అందరికీ. ఈరోజు మనమైతే మసాలా క్యాప్సికమ్ కర్రీ చేసుకుందాం. నేను ఎలా చేస్తానో చూపిస్తా వీడియోలో, సరేనా అండి? చూడండి, ఈరోజు క్యాప్సికమ్ కర్రీ కదా, ముందుగా అయితే వీటిని శుభ్రం చేసుకుందాం. వీటితో పాటు టమాటాలు కూడా కడుక్కుందామండి. ముందుగా గిన్నెలోకి నీళ్ళు తీసుకొని క్యాప్సికమ్ అయితే శుభ్రంగా కడుక్కుందాం. అలాగే టమాటాలు కూడా కడుక్కుందాం. చూడండి, టమాటాలు కూడా శుభ్రంగా కడుక్కుందాం. అలాగే చూడండి, ముందుగా అయితే ఈ క్యాప్సికమ్ అని ఈ తొడిమ అయితే తీసేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలి సన్నగా, పొడవుగా. ఇలా మంచిగా దిగుతుందండి. ఇప్పుడు ముందుగా తీసేసుకున్నాం కాబట్టి. చూడండి, క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం కదా, గిన్నెలోకి తీసుకుందాం. ఒక గిన్నెలోకి అయితే ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాం. టమాటాలు అయితే కట్ చేసుకున్నాం. చూడండి, ఇలా అన్ని కట్ చేసి పెట్టుకుందాం ముక్కలు అయితే. చూడండి, టమాటాలు కట్ చేసుకున్నాం కదా, ఒక గిన్నెలోకి అయితే ఎత్తి పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డ కోసుకుందాం. చూడండి, తాలింపులోకి అయితే ఉల్లిగడ్డను కూడా కోసుకుందాం. అలాగే 2 పచ్చిమిర్చి కూడా కోసుకుందాం. ముందుగా అయితే పల్లీలు అయితే వేసుకుందాం. చూడండి, పల్లీలు ఎర్రగాని కదా, ఇప్పుడు కాస్త నువ్వులు కూడా వేసుకుందాం ఇప్పుడే. అలాగే జీలకర్ర, అలాగే కాసిన ధనియాలు కూడా వేసుకుందాం. ఇప్పుడు మంచిగా దోరగా అయ్యేటట్టు మంచిగా కలబెట్టుకుందాం అండి, సిమ్లో పెట్టి పొయ్యి. చూడు, మంచి కలర్ వచ్చింది కదా, ఇప్పుడు తీసేసుకుందాం. చూడండి, కొబ్బరి ముక్కలు కూడా మంచిగా వేయించుకుందాం. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం ఇందులో, ఎందుకంటే మిర్చి వేస్తాం కదా ఇప్పుడు, అందుకని. చూడండి, ఎండుమిర్చి. చూడండి, మంచి గోల్డ్ కలర్ అయితే వచ్చినాయి కొబ్బరి ముక్కలు కానీ మిర్చి కానీ. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. చూడండి, మనం వేయించుకున్న మిర్చి, కొబ్బరి మిక్సీలో వేసుకుందాం. అలాగే నువ్వులు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర ఇవి కూడా వేసుకుందాం అండి. అలాగే ఎల్లిపాయలు కూడా ఇప్పుడే వేసుకుందాం. ఇవి మెత్తగా అయిన తర్వాత వీటిలో టమాటా వేసి పట్టుకుందాం. చూడండి, మసాలా పొడి తయారైంది కదా, అందులోనే మనం ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇప్పుడు మనం టమాటా వేసి పట్టుకున్నాం కదా, ఈ మిశ్రాన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం అండి. మసాలా, ఈ టమాటా అంతా గుజ్జుని. మనమైతే ముందుగా ఆయిల్ తీసుకుందాం అండి, క్యాప్సికమ్ ముక్కలు వేగడానికి సరిపోను. చూడండి, నూనె కాలింది కదా, ఇప్పుడు ముక్కలు అయితే వేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ముక్కలు పట్టడానికి కొంచెం ఉప్పు అయితే తీసుకుందాం. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి సపరేట్గా. ఇలా ఫ్రై అయిన తర్వాతకి తీసి ఒక గిన్నెలు వేసుకోవాలి. చూడండి, క్యాప్సికమ్ ముక్కలు మంచిగా ఎలా ఫ్రై అయ్యి చూశారు కదా, ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం. ఇట్లా నీట్గా మంచిగా తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు మళ్ళీ మనమైతే ఆయిల్ తీసుకుందాం మసాలా వేయించుకోవడానికి. చూడండి, తాలింపు అయితే వేసుకుందాం. కొంచెం బగారా పువ్వు వేసుకుందామండి, ఎందుకంటే ఈ పువ్వు వేస్తే మంచి వాసన వస్తుంది, అలాగే మస్తు టేస్ట్ కూడా ఉంటుంది కూర. చూడండి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకుందాం. మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాం. కరివేపాకు కూడా వేసుకుందాం. చూడండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ముందుగానే. అట్లనే పసుపు కూడా వేసుకుందాం, సరిపోను ఇప్పుడే. చూడండి, మంచిగా అల్లం వెల్లిపాయ పచ్చివాసన లేకుండా మంచిగా 4 పక్కల కలబెట్టుకోవాలి.
చూడండి ఎంత బాగా వస్తుందో వాసన. ఎందుకంటే ఈ బగారు పువ్వు వేసినాం కదా ఇందులో, ఈ అల్లం వెల్లిపాయ ఇవన్నీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా వస్తుంది వాసన. చూడండి తాలింపు అయింది కదా. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా అయితే వేసుకుందాం ముద్ద. ఇప్పుడు మంచిగా కలబెట్టుకుందామండి. పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా సిమ్లో పెట్టి మగ్గించుకుందాం. ఎందుకంటే ఈ మసాలా టమాటో అంతా పచ్చివి కదా. ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం. చూడండి ఇప్పుడు ఈ మసాలాకు సరిపడా వాటర్ అయితే తీసుకుందాం. ఇప్పుడు మంచిగా కలబెట్టుకుందామండి. చూడండి మంచిగా ఉడుకుతుంది కదా మసాలా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కదా ఇప్పుడు వేసుకుందాం. ఇలా కలుపుకోవాలి. ఒక్క 2 నిమిషాలు అయితే అవుతుంది కూర. చూడండి కూర అయిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసి దించేసుకుందాం. ఇంతేనండి, మన మసాలా క్యాప్సికమ్ కర్రీ రెడీ. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. సరేనా?